మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నాతో పాటుగా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న సోదరులు వరంగల్ లోకసభ సభ్యులు శ్రీ పసునూరి దయాకర్ గారు, మా వరంగల్ జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరులు అరూరి రమేష్ గారు, పర్కాల మాజీ శాసనసభ్యులు సోదరులు చల్ల ధర్మారెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు గారు, మా పిఎస్సిఎస్ చైర్మన్ జఫర్గఢ్ తీగల కరుణాకర్ రావు గారు, మా చిన్నపెండ్యాల గ్రామ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి గారు, రైతు కోఆర్డినేటర్ యాదగిరి గారు, ఇతర నాయకులు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత, ముఖ్యమంత్రి కుర్చీపైన కూర్చున్న తర్వాత తన భాషను మార్చుకుంటాడని, హుందాతనాన్ని పెంచుకుంటాడని, ప్రజలెల్లరూ గౌరవించే తెలంగాణ యాసను భాషను ప్రచారంలోకి తీసుకొస్తాడని వాడతారని మేమందరం భావించాం. కానీ రోజు రోజుకు ముఖ్యమంత్రి గారు సహనాన్ని కోల్పోయి వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపడడం, 6 గ్యారంటీలను అమలు చేయలేని అసహనముతో ప్రశ్నిస్తున్న వారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది చాలా దుర్మార్గం, విచారకరం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రి అనే సోయిని కలిగి పరిపాలన చేయాలి, కాంగ్రెస్ పార్టీకే నేను ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడడం కాకుండా, తెలంగాణ ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని, తెలంగాణ ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించి పాలన సాగించాలనే ఆలోచన చేయవలసిన ముఖ్యమంత్రి అది మరిచిపోయి మాట్లాడుతున్న తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వము కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశానికే ఆదర్శవంతంగా నిలబెట్టి, అతి చిన్న రాష్ట్రమైన కొత్త రాష్ట్రమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో దేశానికే రోల్ మోడల్గా నిలబడి అనేక రంగాలలో సాధించిన విజయాలకు చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం నుండి, అంతర్జాతీయ సంస్థల నుండి ప్రశంసలు పొంది, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచి, రాష్ట్ర ఆదాయాన్ని కూడా గణనీయంగా పెంచి, దేశంలోనే తలసరి సగటు ఆదాయంలో 2వ స్థానంలో ఉండి, దేశంలోనే పంటల విస్తీర్ణము పెరుగుదలలో కానీ
పంటల దిగుబడిలో కానీ మొదటి స్థానానికి ఎగబాకి ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి గూడానికి, ప్రతి తండాకు, ప్రతి పట్టణానికి రక్షిత మంచినీరు అందించి దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రశంసలు పొంది అనేక విజయాలు సాధించిన రాష్ట్ర ప్రభుత్వ గొప్పతనాన్ని, కేసీఆర్ గారి యొక్క పరిపాలన దక్షతను మెచ్చుకోకపోతే పర్వాలేదు, కానీ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రధానంగా మిషన్ భగీరథలో దాన్ని ఒక వైఫల్యంగా చూపిస్తున్నారు. మిషన్ కాకతీయను ఒక వైఫల్యంగా చూపిస్తున్నారు. నీటిపారుదల రంగంలో సాధించిన విజయాలను ఒక వైఫల్యంగా చూపిస్తున్నారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను ఒక వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మర్చిపోతున్నారు. ఇది మంచిది కాదు, రాబోయే రోజుల్లో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్లోని పెద్దలు గమనించాలి, ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానంగా కొట్టుకపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, అవి నీళ్ల పాలైనాయి అని చెప్పి మాటికి మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము నీటిపారుదల రంగం పైన శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 98,000 ఎకరాలకు మాత్రమే అదనంగా సాగునీటి సౌకర్యం కల్పించారు అని చెప్పారు. ఎస్, 93,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 98,000 కొత్త ఆయకట్టు వచ్చింది. కానీ దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ జరిగింది. దాన్ని మర్చిపోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 కోట్లు నీళ్ల పాలైనని మాట్లాడే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోత, 240 టీఎంసీల నీటి వాడకం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. ఇందులో మేడిగడ్డ ఒక కాంపనెంట్ మాత్రమే. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు 93,000 కోట్లలో 3,000 కోట్లు మాత్రమే. 3,000 కోట్ల రూపాయలతో కట్టిన మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయినాయి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది, ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ 3 పిల్లర్లు కుంగిపోవటానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చు, డిజైన్స్ లోపం ఉండొచ్చు, లేకుంటే అధిక నీటి స్టోరేజ్ కారణమై ఉండొచ్చు, లేక కన్స్ట్రక్షన్ లోపాలు కూడా ఉండొచ్చు. నిపుణులతో విచారణ జరిపించి మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, సాగునీటి రంగ నిపుణులతో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి
దానికి బాధ్యులైన వాళ్ళపైన ఎంత పెద్దవారైనా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేమే డిమాండ్ చేస్తున్నాం. కానీ కాలయాపన చేయకుండా రాజకీయం కొరకే మేడిగడ్డను ఉపయోగించుకోకుండా రాష్ట్ర కోణం నుంచి రాష్ట్ర రైతాంగ కోణం నుంచి కూడా ఆలోచించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. త్వరితగతిన గతంలో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను. గతంలో కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కూలిపోవడమో కొట్టుకుపోవడమో జరిగింది. దాన్ని ఎవరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయలే. వెంటనే నిపుణుల కమిటీని వేసి సమగ్రమైన నివేదిక తీసుకొని అవసరం ఉన్న చోట్ల రిపేర్స్ చేసి రీబిల్డ్ చేసి దానికి వాటిని జాతికి అంకితం చేశారు. మేము కోరుతున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏ 3 పిల్లర్లు అయితే కుంగిపోయినాయో వాటి ఎదురుగా కాపర్ డ్యామ్ వేసి మట్టి కట్టను వేసి నీళ్లు పిల్లర్ల వైపు రాకుండా చూసి ఆ పిల్లర్లను రిపేర్ చేసి మేడిగడ్డను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరిలో జూన్ మాసంలోనే వరదలు వస్తాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు మాత్రమే మనకు సమయం ఉంది. మీరు కాలయాపన చేసి కాపర్ డ్యామ్ వేయకుండా రిపేర్స్ టేకప్ చేయకుండా వరదలు వచ్చినప్పుడు ఆ మేడిగడ్డ మొత్తంగా కొట్టుకుపోవాలని మీరు చూస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. ఇది చాలా చాలా దుర్మార్గమైన ఆలోచన. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుతో ఆటలాడుకుంటున్న ఆలోచన. మీ రాజకీయాల కొరకు రైతాంగాన్ని ఆగం చేయాలనే ఆలోచన. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. తక్షణమే నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కాపర్ డ్యామ్ నిర్మాణం చేసి 3 పిల్లర్లను రిపేర్ చేస్తారా, రీఇన్స్టేట్ చేస్తారా, కొత్తవి కడతారా కట్టి మేడిగడ్డ బ్యారేజ్ను ఉపయోగంలోకి తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని, అవి కుంగిపోవడానికి కారణమైన వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చేయకుండా మిగతా అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారిలో అసహనము కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రశ్నిస్తే మీ మేనిఫెస్టో పైన మా మేనిఫెస్టో పైన చర్చ పెడదామంటున్నారు. ఎస్, వీఆర్ రెడీ. మీ 420 హామీల పైన గత భారత రాష్ట్ర సమితి ఇచ్చిన మేనిఫెస్టో పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. 6 గ్యారంటీలతో పాటు అభయహస్తం పేరుతో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, వివిధ డిక్లరేషన్లలో మీరు ఇచ్చిన హామీలు మొత్తంగా కలిపి 420 హామీల పైన, వాటి అమలు పైన, గతంలో భారత రాష్ట్ర సమితి ఇచ్చిన మేనిఫెస్టో పైన, దాని అమలు పైన చర్చించడానికి భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది. 6 గ్యారంటీల పేరిట ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేశారు. అరిచేతిలో వైకుంఠం చూపించారు. అమలుకు ఏమాత్రం వీలు కాని హామీలు ఇచ్చారు. ఆర్థిక వనరులు సహకరిస్తాయా, రాష్ట్ర ఆదాయం సహకరిస్తుందా అని ఆలోచన చేయకుండా పిచ్చి పిచ్చిగా హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని ఇప్పుడు చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, అడిగిన వారిపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరిచ్చే ప్రకటనలు ఎన్నికల తర్వాత కూడా మళ్ళా 6 గ్యారెంటీల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. మీ ప్రకటనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటున్నాయంటే, ఉదాహరణకు నిన్న అన్ని పత్రికలలో పతాక శీర్షికలలో యాడ్స్ ఇచ్చారు. ఈ యాడ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఆంధ్రజ్యోతి
ప్రజాపాలనలో పండుగ, మరో 2 గ్యారంటీల ప్రారంభ వేడుక, మరో 2 గ్యారంటీల ప్రారంభ వేడుక, గ్యారంటీల, హామీల కాదు, 2 గ్యారంటీల ప్రారంభ వేదిక. ఇది ఆంధ్రజ్యోతి. ఇగో ఇది సాక్షి. సాక్షిలో కూడా అదే టైటిల్. నేను కావాలని అన్ని పేపర్లు చూశాను, ఏమైనా యాడ్ తప్పుందా అని. అన్నిట్లో కూడా మరో 2 గ్యారంటీల ప్రారంభ వేడుక. అది ఈనాడు కూడా చూపించండి. ఈనాడులో కూడా అదే, ఈనాడులో కూడా ఇదే రకమైన యాడ్. నమస్తే తెలంగాణకి ఇవ్వలేదు, అది వేరనుకోండి. అంటే అంటే అన్ని పేపర్లలో కూడా 2 గ్యారంటీలను అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడు మాట్లాడిన ఏం చెప్తున్నారు? 6 గ్యారంటీలలో 2 ఇంతకుముందే అమలు చేసినాము, మరో 2 ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. అంటే మొత్తం 4 గ్యారంటీలు అయిపోయినట్టే. ఇది మరొకసారి ప్రజలను మోసం చేయడం. 6 గ్యారంటీల పేరిట 13 హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీల పేరిట 13 హామీలు ఇచ్చారు. ఒక్కొక్క గ్యారంటీలో 2 హామీలు 3 హామీలు ఉన్నాయి. ఆ 3 హామీలను అమలు చేస్తేనే ఒక గ్యారంటీ అమలు చేసినట్టు. అలా కాకుండా ఉదాహరణకు మహాలక్ష్మి మొదటి గ్యారంటీ, దాంట్లో మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సహాయం అన్నారు. అది ఇంతవరకు చేయలేదు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ 500, అది మార్చి నెల నుంచి చేస్తారట. ఈ మహాలక్ష్మిలో అతి ప్రాధాన్యత కలిగింది, అతి ముఖ్యమైంది మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం. అది మాత్రం చేయకుండా గ్యారంటీలు పూర్తి చేసినామని చెప్తున్నారు. అదేవిధంగా చేయూతలో 2 హామీలు ఉన్నాయి. ఒకటి 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ఇది ఏదో ఉత్తర్వులు ఇచ్చినామన్నారు. రెండవది ఏంటిది? ఆసరా పెన్షన్, ప్రస్తుతం ఇస్తున్న ఆసరా పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తామన్నారు. దానిపైన ఇంతవరకు ఊసు లేదు, దానిపైన ఇంతవరకు స్పష్టత లేదు. మేము అడుగుతున్నాము, 6 గ్యారంటీల పేరిట 13 హామీలు ఏవైతే ఇచ్చారో ఆ 13 హామీలను 100 రోజులలో అమలు చేస్తా అన్నారు. 100 రోజులలో వాటిని అమలు చేయాలని చెప్పి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలను అమలు చేస్తాము, 13 హామీలను అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది చేయడం లేదు. అది ప్రశ్నిస్తే బీఆర్ఎస్కు అక్కసు ఎక్కువగా ఉంది, అధికారం కోల్పోయామనే దుగ్ధతో, బాధతో మా ప్రభుత్వం పైన అక్కసు ఎలగక్కుతున్నారు, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాటి మాటికి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. నేను నిండు అసెంబ్లీలో చెప్పాను, ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితి వైపు నుంచి మీకు ఏ రకమైన భయం లేదు, మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్పాను. మరొకసారి చెప్తున్నా, ప్రభుత్వాన్ని పడగొడుతున్నారని మాటి మాటికి మీరు అంటున్నారు. మాకు ఆ రకమైన ఆలోచన లేదు. మీ అంతటా మీరు పడిపోతే మేము చేయగలిగింది ఏమి లేదు, మీ అంతటా మీరు కూలిపోతే మేము చేయాల్సింది ఏమి లేదు. మీ కుర్చీని తీసుకోవాలని కానీ మీ కుర్చీని తాకాలని కానీ మాకు ఆలోచన లేదు. కానీ మీ వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రతిసారి 6 గ్యారెంటీల గురించి అడిగినప్పుడు, 420 హామీల గురించి అడిగినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పైన అక్కసులు వెలగక్కుతున్నారనే మాట సరి అయింది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఇక నిన్న చేవెళ్ళ సభలో ముఖ్యమంత్రి గారు రెచ్చిపోయి మాట్లాడారు. ఎంత ఆవేశంతో మాట్లాడుతున్నాడు అంటే, ప్రతిపక్షాన్ని బూచిగా చూపించి చుట్టూ ఉన్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. అది నా కుర్చీని మీరు ఎవరు తాకొద్దు అని చెప్పి పక్కనున్న మంత్రులకు హెచ్చరిక చేసినట్టుగా అనిపించింది నాకు. ఇంకేం మాట్లాడతారు?
ఇంకేం మాట్లాడుతున్నాయనే? ఈ కుర్చీ ఇనాం కింద వచ్చిందో అయ్య పేరు మీద వచ్చిందో కాదు అంటాడు. ఆ కుర్చీ ఇనాం కింద వచ్చిందనే మేము అనుకుంటున్నాం. అయ్య పేరు మీద వచ్చింది అని చెప్పి నువ్వు పరోక్షంగా ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు తెలుసు. కానీ నువ్వు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నావో కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. వారసత్వ రాజకీయాలను దేశంలో ప్రవేశపెట్టి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ. ఒకే కుటుంబం కింద కదా మీరు పనిచేస్తున్నది. ఆ కుటుంబం ఇనాం కింద ఇస్తేనే కదా నీకు కుర్చీ వచ్చింది. ప్రజలు ఈ వారసత్వ రాజకీయాలు వద్దు, ఈ కుటుంబ రాజకీయాలు వద్దు అని చెప్పి దేశవ్యాప్తంగా దేశంతో పాటు అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికలు బుద్ధి చెప్తూ ఉంటే 400 సీట్లు పార్లమెంటులో ఉన్న కాంగ్రెస్ 40 సీట్లకు పరిమితం అయిపోతే కూడా మీకు సిగ్గు రాకపోతే ఇంకా కుటుంబ రాజకీయాల గురించి మీరు మాట్లాడితే ప్రజలు నవ్విపోతురు అని తెలియదా మీకు? ప్రజలు నవ్విపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా? మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారా? మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతారా? ఆ అర్హత మీకుందా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు వరకు కూడా ఇందిరాగాంధీ పేరు చెప్పకుండా మీకు పూట గడవడం లేదే? ఇందిరాగాంధీ నామ జపం చేసుకుంటేనే కదా మీరు బ్రతుకుతున్నారు. మీరు ఇంకోళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? పేరుకు జాతీయ పార్టీ కానీ అది కుటుంబ పార్టీ. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే రోజు రోజుకు మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. మీది జాతీయ పార్టీ కానే కాదు. ఆ విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇవాళ ఆప్ లాంటి పార్టీ ఢిల్లీలో, పంజాబ్లో అధికారంలో ఉంది. గుజరాత్లో కూడా కొన్ని సీట్లు గెలిచింది. ఆప్ కంటే అధ్వానంగా తయారైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేపటి ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా దారుణమైన భాష ఏంటి అంటే నిన్న చేవెళ్ళ సభలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు ఆయన. ఆంధ్రజ్యోతి, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఈనాడులో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి. రాజకీయాలలో ఈ మగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు. రాజకీయాలకు మగతనానికి ఏం సంబంధం? రాజకీయాలలో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ రాజకీయాలు చేస్తున్నారు. మహిళలు కూడా రాజకీయాలలో సమానంగా రాణిస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే సోనియా గాంధీ కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళ నాయకత్వానికి పనికిరారని నీ ఉద్దేశం? మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు.
నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. మొన్నటి వరకు ఏం చెప్పారు మీరు? రైతు బంధు ఫిబ్రవరి 28 వరకు అందరి ఖాతాలలో జమ చేస్తామని చెప్పారు. దాన్ని మార్చి 15 అన్నారు. నిన్నేమన్నారు? మళ్ళా మార్చి 31 అంటున్నారు. ఎవరు మాట మారుస్తున్నారు? డిసెంబర్ 9, 2023న 2 లక్షల రూపాయల రుణమాఫీ పైన తొలి సంతకం చేస్తామన్నారు. ఏమైంది మరి? ఎవరొద్దన్నారు? 100 రోజులలో హామీలను అమలు చేస్తామన్నారు. ఎవరొద్దన్నారు? అన్ని రకాలుగా అందరినీ మీరు మోసం చేశారు. 2 లక్షల రైతుల రుణమాఫీ పైన స్పష్టత లేదు. రైతు బంధు ఎప్పటి వరకు రైతుల ఖాతాలలో జమ అవుతుందో తెలియని దిక్కుదోచని పరిస్థితి. మహాలక్ష్మి ద్వారా 2500 రూపాయల ఆర్థిక సహాయము మహిళలకు ఏ నెల నుంచి లభిస్తుందో తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్న పథకం ఎక్కడుందో తెలియదు. 2000 రూపాయల ఆసరా పెన్షన్ను 4000 రూపాయలు చేస్తామని చెప్పి 2 నెలలు గడిచిపోయినా అతిగతి లేదు. ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసి, ఎన్నికల తర్వాత కూడా ప్రజలను మోసం చేసి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షాలపైన దాడులు చేస్తూ రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇది ప్రజలు, మేధావులు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. అంతేకాకుండా కాళేశ్వరం పైన మీరు చేస్తున్న విష ప్రయోగాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు పైన మీరు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టడానికే 1 మార్చి నాడు భారత రాష్ట్ర సమితి మేడిగడ్డకు వెళ్తున్నది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు, 93,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి నిర్మాణం చేసింది మేడిగడ్డ బ్యారాజ్. ఈ మేడిగడ్డ బ్యారాజ్ను సత్వరమే రిపేర్ చేసి ఉపయోగంలోకి తెచ్చే అవకాశం ఉన్నది. ఇది చేయండి అని డిమాండ్ చేయడానికే మేము వెళ్తున్నాం. మీరు తీసుకునే చర్యలకు మేము ఎక్కడ వ్యతిరేకం కాదు. తప్పకుండా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే, శిక్షించవలసిందే. దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయాలు, నీచ రాజకీయాలు, లోక్సభ ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హితవు చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుంచుకొని కొంత హుందాతనాన్ని అలవర్చుకోండి, భాషను కూడా సవరించుకోండి, జాగ్రత్తగా మాట్లాడండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోళ్ళు ఎవరైనా మాట్లాడు. కొట్టుకుపోయినాయి కూడా. మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. 93,000 కోట్లు మేడిగడ్డ పైన ఖర్చు చేయలేదు. ఇవాళ మేడిగడ్డలో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి.
రిజర్వాయర్లు ఉన్నాయి, బ్యారాజులు ఉన్నాయి, సబ్స్టేషన్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి, అన్నీ సురక్షితంగా ఉన్నాయి. 3,000 కోట్లతో కట్టిన మేడిగడ్డ బ్యారాజ్లో 3 పిల్లర్లు కుంగిపోయినాయి. కారణాలు ఏంటో విచారణ జరిపించి బాధ్యులపైన చర్యలు తీసుకోండి. దాంతో పాటుగా కాపర్ డ్యామ్ కట్టి దాన్ని ఉపయోగంలోకి తీసుకురండి, రైతాంగాన్ని ఆదుకోండి అని మాత్రమే నేను డిమాండ్ చేస్తాను. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం దాన్ని ప్రతిరోజు రాజకీయంగా వాడుకుంటున్నది. వాడుకోండి, పర్వాలేదు. కానీ అట్ ద సేమ్ టైం రైతులకు కూడా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తేల్చవలసిన అవసరం. మీరు అన్నట్టు బరాజ్ వాటర్ ఫ్లోస్ను డైవర్ట్ చేయడానికి వాడతారు, స్టోరేజ్ ఎక్కువ చేసిందని మనం అనుకుంటున్నాం. మరి ఆ స్టోరేజే కారణమా? అది కూడా నిపుణులు తేల్చాలి. తేల్చిన తర్వాత దానికి నిర్ణయం ఎవరు తీసుకున్నారు, బాధ్యులు ఎవరైనా దానిపైన చర్య తీసుకోవాలి. అది మీకు మళ్ళీ చెప్తున్నాను. తుమ్మిడిహట్టి దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి ప్రభుత్వం 7 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఒక్క అనుమతి తీసుకురాలేదు. మహారాష్ట్రతో ఉన్న డిస్ప్యూట్ను పరిష్కరించుకోలేదు. సిడబ్ల్యూసి నుంచి ఏ రకమైన క్లియరెన్స్ రాలేదు. ఆ పరిస్థితులలో తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీడిజైన్ చేసి దానికి కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులో తుమ్మిడిహట్టి కూడా ఒక కాంపోనెంట్. ఇప్పుడు దాన్ని టోటల్గా తీసేయాలి, ఉంది అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి రీడిజైన్ చేసి ఎక్కువ నీటి లభ్యత ఉన్న దగ్గర దాన్ని రూపొందించి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన దాదాపు 400 అనుమతులను తీసుకొని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇవన్నీ అనుమతులన్నీ తీసుకొని నిర్మాణం చేపట్టాం. తుమ్మిడిహట్టికి ఒక్క అనుమతి రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు వచ్చాయి. ఇవన్నీ ఇట్లా ఉండంగా కూడా మేమేమంటున్నామంటే, ఇవన్నీ ఇట్లా ఉండంగా కూడా మీరు రాజకీయం కొరకు కాలయాపనం చేసే ప్రయత్నం చేయకుండా, మనకు నేషనల్ లెవెల్లో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంటుంది, అదే కాకుండా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళతోని కమిటీస్ వేసి వాళ్ళ ద్వారా నివేదికలు తీసుకొని నేనేమంటానంటే నివేదిక ద్వారా 2 పనులు చేయొచ్చు. ఒకటి, బాధ్యులపైన చర్యలు తీసుకోవచ్చు. రెండవది, దాన్ని వెంటనే ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. మీరు 2 చేయమని అడుగుతున్నా నేను అడిగేదంటే తప్పేమున్నది, నా డిమాండ్లో తప్పేమున్నది? అది చేయండి, ఇది చేయండి. బాధ్యుడు నేనైతే నా మీద చర్య తీసుకోండి. డెఫినెట్లీ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు శిక్షింపబడవలసిందే, తప్పులేదు. ఎట్ ద సేమ్ టైం మీరు రేపు జూన్లో వరదలు వస్తాయి గోదావరికి. ఆ వరదల సమయంలో అది పూర్తిగా కొట్టుకపోతే దానికి బాధ్యత ఎవరు వహించాలి? మీకు లేదా బాధ్యత? మీరు ప్రభుత్వంలో లేరా? మీరు బాధ్యత వహించారా? ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఒక తర్వాత వాడు వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. 93,000 కోట్లు ఖర్చు పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడు ఉంది. ఇంకొక 10,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 5-10 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇప్పుడు మల్లన సాగర్ ఉన్నది, 50 టీఎంసీల నీటిని అక్కడ నిల్వబెడుతున్నాం. దాని కింద దాదాపు 4-5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉన్నది. కాలువలు తవ్వితే నీరే ఇవ్వచ్చు. ఆ కాలువలు తవ్వడానికి తక్కువ డబ్బులు కావాలి. అవునండి, అందుకే కదా నేను కాపర్ డ్యామ్ కట్టమనేది. కాపర్ డ్యామ్ అంటే కాపర్తో కట్టారు. కాపర్ డ్యామ్ మీన్స్ మట్టి కట్ట. ప్రభుత్వం చెప్తే నేను చెప్తాను, నువ్వు చెప్తా, మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా. అన్నీ ఉన్నాయి కదా, అన్ని అనుమతులు ఉన్నాయిగా, అన్ని అనుమతులు ఉన్నాయి.
ఎందుకు రావాలి? ఆయన కావాలనే రాజకీయం చేస్తూ ఉండే. వినండి, ఆయన ఎంతసేపు దాన్ని రాజకీయం చేయాలనే అసలు ఒక స్టేట్స్మెన్ అయి ఉండేవాడు. రాష్ట్ర ప్రయోజనాల గురించి, రైతాంగ ప్రయోజనాల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అయితే ఇన్ని రోజులు దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు. రాజకీయం చేసేంత చేసి తర్వాత వెంటనే దాన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తారు. ఆ రెండు ఏం వాడుకున్నాం? అవును, వాడుకున్నామండి. చేసిన దాన్ని వాడుకున్నాము. అది పగులను చూపించి వాడుకోలేదండి. ఉన్నాయి కదా బాహుబలి మోటార్లు ఇప్పటికి కూడా ఉన్నాయి కదా, లేవని అంటలే కదా వాళ్ళు కూడా. మీరు ఒక మాట సుధాకర్, ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ తప్ప మిగతా అంతటా అవి లేవు ఇవి లేవు అని అంటున్నారా? సబ్స్టేషన్ లేవని కానీ, రిజర్వాయర్లు లేవని కానీ, పంప్ హౌజులు లేవని కానీ అంటున్నారా వాళ్ళు? ఏం లేదు కదా. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చెప్పారు కదా, ఇలా ఇది ఏం కాదు, దీంతో ప్రమాదం లేదు, చిన్న రిపేర్ ఇది, దీన్ని వాడుకోవచ్చని డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పారుగా. చెప్తామండి, చెప్పేటప్పుడు చెప్తాము. మీరు చేసేది చేయండి, ముందుగా మీరు చేసేది చేయండి. మేము మేడిగడ్డ పోతున్నామంటే పార్టీ ప్రతినిధులుగానే వెళ్తాం. అలా జరిగేది ప్రజలకు వివరించి చెప్తాం. మేము ఎందుకు వెళ్తున్నాం మేడిగడ్డకు అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి. 93,000 కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3,000 కోట్లు మాత్రమే మేడిగడ్డ పైన ఖర్చు చేయడం జరిగింది. మేడిగడ్డ ఒక్కటే, కారణాలు ఏమైనా అది దెబ్బతిన్నది, 3 పిల్లర్లు కుంగిపోయినాయి. తక్షణమే నిపుణుల కమిటీ వేసి దాన్ని ఏ రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలనో ఆ ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. దీన్ని ప్రజల అటెన్షన్ను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిప్పి ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు అనేది మేము ప్రజలకు వివరించాలని అనుకుంటున్నాం. వస్తారు, రేపు రారు, తర్వాత ఎప్పుడైనా వస్తారు. ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. అరే ఎవరైనా ఉండనియండి, మీరు మరీ పర్టికులర్గా పేరు ఎందుకండి? నేనేమంటున్నా, ఇది స్పెసిఫిక్గా పలానా వాళ్ళు ఉన్నారని కాదు. మీకు ఎక్స్పర్ట్స్ నివేదిక ఇస్తారు, కారణాలు ఏంటియో చెప్తారు. ఆ కారణాలకు కారకులు ఎవరు, వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఎక్సా వైయా జెడా, దాంతో ఏం సంబంధం? కాదండి, మీరు నేను అనుకోవడం కాదు కదా, వాళ్ళు చెప్తారు కదా. యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్. ఇప్పుడు అక్కడ మన ఒక మిత్రుడు అడిగాడు, స్టోరేజ్ ఎక్కువ చేయడం వల్లనే అది దెబ్బతిన్నదని. వారు అడిగారు, ఫౌండేషన్స్ సరిగలేకనే దెబ్బతిన్నదని. ఏది కరెక్టో నాకు తెలియదు కదా, వాళ్ళు చెప్పాలి కదా, నేను చెప్పడం కాదు కదా. బాధ్యులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్తున్నామండి, మాటికి అదే మాట చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.